రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొదలకూరు రోడ్డు నిర్మాణ పనులపై ప్రెస్ మీట్ నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు రోడ్డులోని నిర్మాణ భాగమైన తారు రోడ్డు సగ భాగం పూర్తయిందని, అదేవిధంగా సిమెంట్ రోడ్డు పని పూర్తయిందని, రోడ్డు పనులు పూర్తయిన తర్వాత రోడ్డు పాడవకుండా ఇంజనీర్ల సలహాల మేరకు డ్రైన్లు ఏర్పాటు చేస్తామని, దానికి గాను 1,30,00,000 నిధులు మంజూరయ్యాయని, 36 లక్షలు డ్రైన్లకు శంకుస్థాపనకు వెచ్చించామని, ఇంకో వారం రోజుల్లో మిగతా 94 లక్షలతో డ్రైన్లకు సంబంధించి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తెలియజేశారు. డ్రైన్ల పని పూర్తవగానే సెంట్రల్ లైటింగ్, డివైడర్లు మరియు ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనములు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ పనులకు కనీసం 3 నెలల సమయం పడుతుందని, ఈ నిర్మాణ పనుల వల్ల ప్రజలకు కలుగు అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 30వ తేదీకంతా పొదలకూరు రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందిస్తామని తెలియజేశారు. పూర్తయింది. మిగతా సెంట్రల్ లైటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభించబోతూ ఉన్నాం. అదేవిధంగా ఆ యొక్క డైకస్ రోడ్డు ప్రాంతంలో సిమెంట్ రోడ్డు పార్టు పూర్తయింది. అదేవిధంగా ఈ పొదలకూరు రోడ్డు ప్రాంతంలో భవిష్యత్తులో రోడ్డు దెబ్బతినకుండా ఉండాలంటే ప్రజలకి ఏదైతే ఈ వరదలు, ఈ నీళ్లు రోడ్ల మీద నీళ్లు ఆగకుండా ఉండాలంటే డ్రైన్లు కట్టడం అత్యంత అవసరమని ఇంజనీర్ల సూచన మేరకి 1,30,00,000 రూపాయలు ఒక్క పొదలకూరు రోడ్డు డ్రైన్ల కోసం 1,30,00,000 రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో 36 లక్షలతో ఈరోజు డ్రైన్లకి శంకుస్థాపనలు చేసుకున్నాం. అతి త్వరలోనే అంటే మరో వారం రోజుల్లోనే మరో 90 లక్షల రూపాయలతో ఈ యొక్క డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని వేగవంతంగా వాటిని పూర్తి చేస్తాం. ఆ డ్రైన్ల నిర్మాణం పూర్తయిన తర్వాత సెంట్రల్ లైటింగ్ మిగతా ప్రాంతం కూడా పూర్తయిన తర్వాత అప్పుడు పొదలకూరు రోడ్డు, బీటీ రోడ్డు పనులు మొత్తం కూడా తార్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయి. మొత్తం అన్నీ కలగలిపి 3 నెలలు సమయం పడుతుంది. జూలై ఆఖరిలోపు, ఇది ఏప్రిల్ నెల, మే, జూన్, జూలై ఆఖరిలోపు ఈ యొక్క పొదలకూరు రోడ్డుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది రోడ్డు, డ్రైన్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగు, ఆ ఖాళీ ప్రదేశాల్లో ఉద్యానవనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా ప్రజలకు మేలు చేసేటట్లు తీర్చిదిద్దుతామని. కాబట్టి మరో 3 నెలలు పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ప్రజలు ట్రాఫిక్తో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి పొదలకూరు రోడ్డు వాసులకు కానీ, పొదలకూరు రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులకు కానీ 2 చేతులు జోడించి సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. కాస్త 3 నెలల పాటు చిన్న సమస్యలు ఉంటాయి, ట్రాఫిక్ అవాంతరాలు ఉంటాయి. ఒక మంచి పని సాగాలంటే ఇలాంటి చిన్న అవాంతరాలని మనం అందరం కూడా భరించక తప్పనిసరి పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో జూలై 30వ తారీఖు లోపు 3 నెలల్లో పొదలకూరు రోడ్ని పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అందిస్తామని మాట చెప్తున్నాను.